అభ్యుదయానందంబు చేయు. నిజంగా వృద్ధి అనేది, అభ్యుదయం అనేది గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా వేరే వాటిలో ఎక్కడ ఉంటుంది? పుణ్య యశస్సంపదలు ఇచ్చు, 10 మంది ఇంటికి రావడం వెళ్ళడం, కార్యాలు కరామతులు. కీలారమున నుండి పాలింటికేతేన ఎడనడ పెండ్లిండు వడుగులు వడమ చుట్టాలు సందడి చేయ అంటాడు పాండురంగ మహత్యంలో. కుండల కొద్దీ పాలింటికి వస్తూ ఉండాలి, పంటలు పండుతూ ఉండాలి, 2 పంటలు శుభ్రంగా అందరికీ అన్నం పెడుతూ ఉండాలి, ఒడుగులు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండాలి, 10 మంది వస్తూ పెడుతూ ఉండాలి. ఇది సందడి. ఇదంతా పుణ్య యశస్సంపదలిచ్చు. పుణ్యాన్ని, యశస్సుని, సంపదను అన్నీ ఇస్తుందండి గృహస్థాశ్రమం. సరిగ్గా మనస్సు పెట్టి నిష్కల్మషంగా చేస్తే అంతకంటే గొప్పదే ఉందండి. అసలు రసాల్లో శృంగారాన్ని మించింది లేదన్నారు, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం మించింది లేదన్నారు. ఆ గృహస్థాశ్రమంలో మళ్ళీ దంపతుల అనుబంధానికి మూలం శృంగారమే. ఎంత సంబంధం ఉంది కావ్యాలకి శాస్త్రాలకి మధ్యలో? కావ్యాల్లో శృంగారం, ధర్మశాస్త్రాల్లో గృహస్థాశ్రమం, రెండింటి మధ్యలో అనుబంధం. మరి ఈ భార్యాభర్త అనుకూలంగా సరదాగా ఉండాలంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ సరదాలు ఒకరికొకరు అనుకూలంగా ఉండకపోతే ఎలా నడుస్తుంది మిగిలిందంతా? అందుకని మన కావ్యాలు శృంగారం ప్రధానం చేసి ఆ కావ్యాలు అలా రాశారు. అంతేగాని వాళ్ళకి అంగాంగ వర్ణన చేయడం వాళ్ళకి ఏమైనా సరదాన? వెర్రి విమర్శలు చేస్తారు వీళ్ళకి చేతకాక. వీళ్ళని చేయమని ఆ వర్ణన చూస్తాను. ఒక భజ్యం చెప్పడం, ఒక వచనం కూడా చేత కాదు, చెప్పిన మాటలు చెబుతారు ఎంతసేపు. ఊరికే సంపుటి అన్నాం, సంపటం మన పట్టుకొని. కొత్తగా చెప్పింది ఏమీ లేదు అందులో. ఎవరో మహానుభావులు కొద్దిగా ఒకళ్ళు ఇద్దరు, ఆ శివారెడ్డి, శిఖామణి, మా దర్భసేనం, శివశంకర్ ఇలాంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. ఆణిముచ్చారు ఏరితే. రాష్ట్రం మొత్తం మీద 10 మంది దొరికితే గొప్ప. వాళ్ళు ఏమైనా కాస్త చదవలసిన, ఎందుకంటే కొత్తగా ఆలోచిస్తారు వాళ్ళు, ఇచ్చి చదువుతూ ఉంటారు పాపం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తారు. లేకపోతే ఏముందండి, ఊరికే పచ్చిన కవిత్వం. పద్యం అలాగే ఉంటుంది, శతకాలు ఊరికే విపరీతమైన శతకాలు. కొత్త భావం చెప్పాలి, లేకపోతే పడిపోతాం. అది దురిత నిరాసనము అభ్యుదయంబుం చేయ పుణ్య యశస్సంపదలిచ్చు. ఊర్ధ్వలోక ప్రథమగు ఉత్తమలోకాలు, ఉత్తమ గతులు కలిగించడానికి కూడా గృహస్థాశ్రమం మూలం. దాన్ని కొనియాడు భరతవర్ణి. దాని అది ఖచ్చితంగా పొగడవలసిన విషయం అయ్యా అది, అందులో ఏముందన్నాడు. అలాగే మనం ఉందాం ఆనందంగా. ఇప్పుడు ఆశ్వాసాన్ని ముగిస్తూ జగదవన వినోద సత్యజాత ప్రమోద సగుణ విగుణ భంగి సంయమారామ సంగీ విగత వికృతమూర్తి విశ్వభూత ప్రవర్తి సుగమ గహన భూమ సోమపించాభిరామ. ఎంత చక్కని పద్యము. అందుకని తీసుకున్నా సరదాకి. జగదవన వినోద సత్యజాత ప్రమోద. ఒకటి హరునికి, ఒకటి హరికి, ఒకటి హరికి, ఒకటి హరునికి. జగదవన వినోద, లోకాన్ని కాపాడడం నీకు ఎంత ఆనందమయ్యా హరిపరంగా. మరి అదే ఆయన బాధ్యత. సత్యజాత ప్రమోద, ఈ లోకమంతా అసత్యమని, బ్రహ్మసత్యమని తెలుసుకుని అదే ధ్యానంలో ఉంటావు పరమేశ్వర, నీకెంత ఆనందమయ్యా. సగుణ విగుణ భంగి సంయమారామ సంగీ. పరమాత్మ అప్పుడప్పుడు సగుణాకారం, కృష్ణావతారం, రామావతారం ధరిస్తావు, మళ్ళీ విగుణమైపోతావు. 2 భంగిమలు నీవే. మరి ఆయన సంయమారామ సంగీ, ఓ సంయమీంద్రులాగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, మహత్తరమైన తపస్సు అనే ఉద్యానవనంలో విహరించేటువంటి రామచిలుకలా ఉంటావు పరమేశ్వర. ఎప్పుడూ తపస్సులో ఉంటే నటరాజభంగిమ లేదా తపోభంగిమ. ఆ నటరాజభంగిమ సగుణం, తపోభంగిమ విగుణం. సగుణ విగుణ భంగి సంయమారామ సంగీ విగత వికృతమూర్తి విశ్వభూత ప్రవర్తి. వికృతమైనటువంటి ఆకారాలు ఉండవు. ఎప్పుడు వికృతిని ప్రకృతి చేయడమే పరమాత్మ ఉద్దేశం. ఈ వికృతులు విగతమైతే తప్ప ఆయన కనపడు. విశ్వభూత ప్రవర్తి, సమస్తంలో విశ్వం అనేటువంటి అన్ని జీవుల యందు నువ్వే ఉంటున్నావు. విశ్వములోని భూతముల యందు ప్రవర్తించుకోడు, విశ్వములోని సమస్త భూతముల యందు ప్రవర్తించుకోడు. రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా అంటాడు భాగవతంలో పరీక్షిత్తు కడుపులో పిల్లాడు. అది విశ్వభూత ప్రవర్తి. ఏ జీవిలో నువ్వు లేవయ్యా, అందరి జీవుల్లో ఉన్నావు. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇద్దరికి చూడండి, ఇటు ఒకటి అటు ఒకటి. సుగమ గహన భూమ సోమ పింఛాభిరామ. భూమ అంటే మహిమ, భూమ అంటే సంస్కృతంలో మహిమ. సుగమ భూమ, గహన భూమ. శివుడు బోళాశంకరుడు, కాస్త అర్థమవుతాడు సుగమ. మా పండితులు వ్యాఖ్యానాలు రాస్తారు కావ్యాలకి. ఎక్కడైనా మనకు అనుమానం వచ్చి ఆ వ్యాఖ్యానం తీస్తే సుగమం అంటారు, నమస్కారం. ఎందుకంటే అది వారికి తెలియలేదు, తెలివిగా సుగమం తప్పుకుంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, మనకెక్కడ అనుమానం వచ్చినో వారికి అక్కడే వచ్చును, అది ఏ వ్యాఖ్యానం అంటారు. అనుమానం వచ్చే చోట సరిచేయాలి కదా. పోనీ తెలియదనే చెప్పరు, సుగమం అంటారు. పైగా అంటే ఈ మాత్రం తెలియదని ఆక్షేపించడం, అది వారికి తెలియదా.
అలాగా శివతత్వం అంటే భోళాశంకరుడు కదా, బయటపడిపోతాడు పాపం సుఖము. గహన భూమ విష్ణుతత్వం అమ్మో కష్టం, అమ్మో ఆయన వరం ఇస్తే శాపమో, శాపం ఇస్తే వరమో, అసలు ఏమి ఇచ్చాడో కూడా తెలియదు. ఇంటికి ఇచ్చే వరకు ధ్రువుడికి తెలియలా, సవత్తల్లా అలా ఉంటుంది. ఇంటికి వెళ్ళే వరకు కుచేరుడికి తెలియలా, మొత్తం అంతా సరిగిపోయింది. అలాగే ఉంటుంది ఆయన తత్వం. సుగమ గగన భూమ. ఇప్పుడు చూడండి, సోమ పింఛాభిరామ. సోమాభిరాముడు శివుడు, పింఛాభిరాముడు కృష్ణుడు. చంద్రునితో చెరస్సు చంద్రుడు ఉంటాడు శివుడికి, పింఛం ఉంటుంది కృష్ణుడికి. అంటే హరిహర హరహరి. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంపైన శ్రీమదాంధ్ర మహాభారతంబునందు ఆనుశాసనిక పర్వంబునందు 3వ ఆశ్వాసము సమాప్తం. అథ చతుర్థాశ్వాస ప్రారంభ. కుంకుమ పంకమున్బులుము కొన్నవి తూరుపు కొండ నెత్తములు. మళ్ళీ సూర్యోదయం అయింది. ఈసారి జాషువా గారి భాషలో చెప్పుకుందాం. మహాకవి నవయోగ కవి చక్రవర్తి సూర్యోదయాన్ని ఎలా దర్శించాడు. ధర్మరాజు సూర్యోదయాన్ని చూస్తూ వస్తున్నాడు. ఎలా ఉందండి సూర్యోదయం? కుంకుమ పంకమున్బులుము కొన్నవి తూరుపు కొండ నెత్తములు పంకజ బాంధవుండ అరుణపాదములన్ని గిడించె మింట ఏణాంకుడు చిన్నవోయి చరమాచల సానుతటంబులెక్కి మెయిజింకయుదాను గడ్డిగరచన్ మెయిజింకయుదాను గడ్డిగరచన్ పెనుచీకటులార్చె కాకులై. ఏమి కవండి జాషువా. ఆయన ఆహారం ఏమిటో తెలుసుకోవాలని ఉంది నాకు. ఆయన ఏం తినేవాడు. ఎందుకంటే ఇంత పదాలు రావండి అసలు. ఏం మధురం, ఏం మాధుర్యం. కరుణశ్రీ గారి ఆహారం ఒకటి, అటు మాధుర్యం, అటు మార్దవం, ఇటు ఆవేశం. అసలు వీళ్ళిద్దరు ఆహారం, కరుణశ్రీ ఆహారం కొంచెం నేను గ్రహించగలను, మనది అదే వర్గం కాబట్టి. కానీ జాషువా ఆహారం ఏమిటి? ఆయన సాయంత్రం పంటి కింద టీతో పాటుగా ఏమిటి కరకరలాడేది ఏమిటి? ఆ కరకర నుంచి ఈ కొరకరు వస్తుంది. అది ఏదో ఉండుంటుంది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడ ఉంటే అడగాలి, ఎవరిని అడుగుతాం. అందుకని కుంకుమ పంకమున్బులుము కొన్నవి తూరుపు కొండ నెత్తములు. తూర్పు కొండ శిఖరాలన్నీ కూడా, కొండ చర్యలన్నీ కుంకుమ పంకం పులుము కొన్నట్టుగా ఉన్నాయి. తెల్లవారకట్ట అలా ఉంటాయి కదండి, ఎర్రగా బాలసూరుడు తీస్తుంటాయి. ఏం భావన. 5:45 లేచి ఆకాశాన్ని చూడండి, జాషువా గారి పద్యం గుర్తొస్తుంది. ఆనందంగా ఉంటుంది. అదే సంధ్యావందనం. పంకజబంధముండ అరుణ పాదములన్ని గిడించెమిండి. అదిగో సూర్య భగవానుడు తన అరుణారుణమైన పాదాలను ఆకాశంలో పెడుతున్నాడు. పంకజబాంధవుడు అట్టడుగు వర్గాలకు చుట్టం, అదే అర్థం. పంకజబాంధవుడు అట్టడుగు వర్గాలకు చుట్టం. మరి మేలుకొలుపు చైతన్యం దీప్తి. జాషువా గారి భాషలో లోపలికి వెళ్ళాలి. పంకజం అంటే పద్మం అని చెప్పకూడదు. పంకజబంధవుండరుణ పాదములన్ని గిడించెమింట ఏణాంకుడు చిన్నబోయి చరమాచల సానుతటంబులెక్కే. ఏణాంకుడు లేడి గుర్తుగా కలిగినటువంటి చంద్రుడు అంటే పడిపోయాడు. సూర్యకాంతి ముందు ఏం నిలబడతాడు? పడిపోయి చరమాచల సానుతటంబులెక్కి పశ్చిమాద్రికి పడిపోయి. ఇంకో అర్థం, ఏణాంకుడు ఎవరికి చిన్నం? జమీందారుడికి. ఎందుకని చంద్రశాలలు వైభవాన్ని చంద్రుడితో పోలుస్తారు, చైతన్యాన్ని సూర్యుడితో పోలుస్తారు. అంచేత ఈ అట్టడుగు వర్గాల చైతన్యంతో ముందుకు విజృంభించడం ఖాయం. అదిగో ధనిక వర్గాలు పడిపోవడం ఖాయం. ఈ దోపిడీ ఆగిపోతుందనే మహా ఆకాంక్ష ఆ విశ్వకవిలో ఉంది. నేను విశ్వనరుణ్ణి అన్నాడు ఆ మహానుభావుడు. ఏణాంకుడు చిన్నవోయి చరమాచల సానుతటంబులెక్కే. చంద్రుడు, చంద్రశాల, విలాసం, ఆభరణం అంతా ధనిక వర్గం. పడిపోవలసిందే. మెయ్యి జింకయుధాని గడ్డి గరిచిన అక్రమంగా సంపాదించారు, గడ్డి గరిచి సంపాదించారు, అదంతా పోవలసిందే, గడ్డి గరవలసిందే. అంతేకాదు పెను చీకటులార్చె కాకులై. బ్లాక్ మనీ. పొద్దున్నే చీకట్లు వెళ్ళిపోతూ కాకుల రూపం ధరించి అరిచేయట ప్రకృతి పరంగా. బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లో దాచింది, రండి బయటికి. అదంతా కాకుల్లో అరుస్తూ పోవలసిందే. ఇది జాషువా దీప్తి. అందుకే ఈ పద్యం అనుకున్నాను.